కల్కి 2898 ఏడీ మీద ఇంతగానం హేట్ ఎందుకు బాలీవుడ్ మీడియాకు ఈ వీడియోలో తెలుసుకుందాం. సో కల్కి మూవీ మీద చాలా వరకు హేట్ స్ప్రెడ్ చేస్తుంది, ఎక్స్పెషలీ బాలీవుడ్ యొక్క టాప్ మీడియా, బాలీవుడ్ మాఫియా కంట్రోల్ చేసే మీడియా అనుకోండి. సో ఇక్కడ ఫస్ట్ థింగ్ గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటి అంటే, కల్కి 2898 ఏడీ మూవీ ఒక ఇండియన్ మూవీ అని వీళ్ళు అన్నాం. సో నాకైతే ఎలాంటి ప్రాబ్లం లేదు, ఇది ఇండియన్ మూవీ, ఇండియన్ సినిమా. నాకు ప్రాబ్లం ఎక్కడ తెలుసా, వీళ్ళ మూవీ ఎప్పుడైనా సక్సెస్ అయింది అనుకోండి, వాళ్ళు చాలా సూపర్గా ఇది బాలీవుడ్ మూవీ అని క్రెడిట్ ఇస్తారు. అప్పుడు ఈ మూవీ ఇండియన్ మూవీ యొక్క సెలబ్రేషన్, ఇది ఇండియన్ మూవీ యొక్క టాలెంట్ అని చెప్పరు ఎక్కడ. అదే ఒకవేళ రీజనల్ మూవీస్ ఏదైనా సరే, అది తెలుగు మూవీ కావచ్చు, తమిళ్, మలయాళం, కన్నడ, ఏ మూవీ ఇండస్ట్రీ అయినా సరే, ఒకవేళ ఒక రేంజ్ హిట్ అయినప్పుడు పాన్ ఇండియాలో ఇది ఒక ఇండియన్ మూవీ, దెర్ ఈజ్ నో తెలుగు మూవీ, దెర్ ఈజ్ నో హిందీ మూవీ, దెర్ ఈజ్ నో తమిళ్ మూవీ అని చెప్పేసి చాలా మంచిగా డిప్లొమాటిక్గా మాట్లాడి వాళ్ళ క్రెడిట్ మాత్రం తీసుకోవాలి అనుకుంటారు. సో ఫస్ట్ మీరు క్రెడిట్ ఇవ్వకుండా ఉండేటట్టయితే, ఇండియన్ మూవీయే ఇది మొత్తం అని అనకుండా ఉండేటట్టయితే, సో మీరు రీజనల్ మూవీస్ హిట్ అయినప్పుడు ప్లీజ్ అడగకండి, మరి దరిద్రంగా ఉంటుంది. ఓకే. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, ప్రభాస్ మూవీ ఇది మెయిన్గా, అండ్ టాలీవుడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ మూవీ. ఇక్కడ అమితాబ్ బచ్చన్ క్రూషియల్ రోల్, బట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ప్రభాస్ యొక్క మూవీ ఇది. కానీ ఇక్కడ అమితాబ్ బచ్చన్ని చాలా ఎక్కువగా చేసి అమితాబ్ బచ్చన్ మూవీ అండ్ దీపికా పదుకోన్ మూవీ, బట్ ప్రభాస్ ఈజ్ ఎ సైడ్ క్యారెక్టర్ మూవీ అన్నట్టు చాలా రివ్యూలు నేను ఏ రివ్యూ అని చెప్పను, దగ్గర చూడండి మీకు అర్థమవుతుంది. అండ్ ఇక్కడ ఇంకొక ప్రాబ్లం ఏంటి అంటే, ఫస్ట్ హాఫ్లో స్లో నరేషన్ బయాస్ వరల్డ్ మొత్తాన్ని బిల్డ్ చేసేటప్పుడు క్యారెక్టర్స్కి కొంచెమైనా ఇంట్రడక్షన్ ఉండాలిగా. ప్రతి ఒక్కరిని సేమ్ టోన్లో, అంటే ప్రతి ఒక్కరిని యాక్షన్ సీక్వెన్స్లోనే, ప్రతి ఒక్కరిని భక్తి మార్గంలోనే, లేదంటే ప్రతి ఒక్కరిని సేమ్ సెట్టింగ్లో చూపిస్తే వాళ్ళ క్యారెక్టర్ యొక్క డిఫరెన్షియాలిటీ ఎట్లా తెలుస్తుంది. మంచోన్లా చూపించాలి, చెడ్డోన్లా చూపించాలి, అసలు ఏం కాకుండా స్టోరీకి తగ్గట్టు పోయేటోడిని అట్లనే చూపించాలి కదా. అసలు టొనాలిటీ చేంజ్ అయింది, నేను ఒక కాడ సీరియస్ అనుకున్నా, తర్వాత స్లో అనుకున్నా, తర్వాత జోక్ అనుకున్నా. ఆ క్యారెక్టర్ జోక్ అయితే జోక్గానే కదా ఇంట్రడ్యూస్ చేయాల్సింది, ఆ క్యారెక్టర్ సీరియస్ అయితే సీరియస్గానే కదా. ఇప్పుడు ఏడ్చేటోన్ లాగానే కదా చూపించాల్సింది, నవ్వేటోన్ లాగానే కదా. అట్లయితేనే కదా క్యారెక్టర్ డిఫరెన్స్ తెలిసేది. అందరు సేమ్ ఉంటే అన్ని క్యారెక్టర్లు ఎందుకు, ఒక క్యారెక్టర్ సరిపోదా? ఓకే, స్లో నరేషన్ ఉంది, మరీ అంత స్లో నరేషన్ ఉందా? ఓకే, నాకు ఇంకా ఫస్ట్ హాఫ్ వద్దు, ఇంత స్లోగా ఉన్నది, నేను వెళ్ళిపోతే నాకు బోర్ కొట్టే అంత లేదా. ఇక్కడ ఉన్న చిన్న ప్రాబ్లమ్ని ఎంత పెద్దగా చూపెడుతుర్రు అంటే, ఈ మూవీ చాలా కామన్, మేమైతే ఈజీగా తీసేయగలం అన్నంత. 600 crores మీరు కూడా ఆదిపురుష్ తీసిర్రు, తెలుసు మాకు ఎట్లొచ్చిందో ప్రభాస్ అన్నతోటే. అండ్ కల్కి మూవీ కూడా 600 crores తోటే తీసారు, ఇది కూడా ఎట్లా వచ్చిందో తెలుసు. సో కాబట్టి ఇదంతా పక్కకు పెట్టి మీరు హేట్ చేయాలనుకుంటే హేట్ చేయండి. అండ్ ఈ డిప్లొమాటిక్ మాటలు వద్దు. తర్వాత మనం అందరం ఒక్కటే అని చెప్పేసుడు, మీకు సక్సెస్ వచ్చినప్పుడు మాత్రం మీరే సక్సెస్ తీసుకున్నాడు, అండ్ రీజనల్ సినిమాలకు సక్సెస్ వచ్చినప్పుడు మాత్రం ఇండియన్ సినిమాలు వద్దు ఇది